కాటిపల్లి క్యా హువా ఈ వార్త గనక చూసినట్టయితే చాలా అద్భుతమైన వార్తగా మనం చెప్పొచ్చు. కామారెడ్డి నియోజకవర్గం పైన ఇద్దరు ముఖ్యమంత్రుల పైన విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి దాదాపు ఈయన విజయాన్ని మన తెలంగాణ రిజల్ట్ వచ్చినప్పుడు తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు దాదాపు యావత్ తెలంగాణ ప్రాంతం ఒక్కసారి అవాక్య చూశారు. దాదాపు ఈయన వార్త కానీ ఈయన ఫేస్ కానీ అసలు మీడియా పరంగా కానీ పార్టీ సమావేశాల పరంగా కానీ మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఏమైంది మరి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మరి బీజేపీ పార్టీకి దూరంగా ఉంటుండా, ప్రజాసేవకు దూరంగా ఉంటుండా అనేది ప్రజల్లో విపరీతమైనటువంటి క్వశ్చన్ మార్క్ అనేది రెడీ అయింది. అదే ఆ క్వశ్చన్ మార్కు దాదాపు తెలంగాణ ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంటే ఈరోజు దినపత్రికలు కూడా దాదాపు క్షుణ్ణంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి గురించి చర్చించడం జరిగింది. ఏంది పరిస్థితి ఏంది? ఒక ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీసు ముఖ్యమంత్రిగా పోటీ చేసిన వ్యక్తి గెలిచినప్పుడు పార్టీ ఇతన్ని చాలా ఆదరించేది ఉండే, పార్టీ ఒక వినూతనమైన బాధ్యతలు తనకు అప్పచెప్పేది ఉండే. అసలు బీజేపీ పార్టీ ఎందుకు వాళ్ళ వైఖరి ఏంది? ఎందుకంటే పార్టీలో ఒక పాపులారిటీ ఉన్న నాయకుడిని ఎప్పుడు కూడా ఒక పార్టీ దూరం చేసుకోవద్దు. ఆయన బలాన్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి అతనికి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీ ప్రజల మనుగడలో ఉండేటట్టు చేసుకోవాలి. బీజేపీ పార్టీ వ్యవహారం చూస్తుంటే రాజాసింగ్ గారిని పక్కకు పెట్టేశారు, తర్వాత ఈడల రాజేందరు, తర్వాత బండి సంజయ్ మధ్య విమర్శలు, ఇట్లా దాదాపుగా ప్రజల లోపల ఒక నూతన ఉత్సాహంగా అనిపించేది ఏం కనబడతలేదు. ఎప్పుడు కూడా పరస్పర నాయకులు, అంత పాపులారిటీ ఉన్న నాయకుల మధ్యనే పార్టీ నుంచి అసంతృప్తి, ఆవేశాల యొక్క వెల్లువనే మనకు ప్రజల్లో కనిపిస్తుంది. కానీ మరి ప్రజలలో ముందుకెళ్ళి ప్రజాబలాన్ని గెలుచుకోవాలనేది కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అనేది వాళ్ళ సామర్థ్యము, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎందుకట్లా ఏంది అనేది మళ్ళా కంక్లూజన్లో ఏమంటున్నారు, పార్టీకి కొన్ని విషయాలు తెలియదని చెప్పేసి ఎవరు పంతాలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం మాత్రం అంతవరకు మాత్రమే జరుగుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని ఎంతో కొంత ఒక అదనపు బాధ్యతలు అప్పచెప్పి పార్టీ ఒక అధికారపరంగా సుస్థిరం చేసుకునే అవకాశం ఉండే. ఎందుకంటే ఆయన గెలుపు చిన్న విషయం కాదు, ఒక మామూలు అభ్యర్థుల దగ్గర గెలిచినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఇద్దరు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైనా ఒకరిని మించి ఒకరు వాక్చాతుర్యం ఉన్నటువంటి పర్సనాలిటీలు. ఆ పర్సనాలిటీని కాదని కామారెడ్డి ప్రజలు కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది. మరి ఎందుకు ఇంత అసంతృప్తి, ఇంత వైఖరి ఎందుకు వచ్చింది, ఎక్కడ కూడా కనిపించడానికి కారణం ఏందని చెప్పేసి ఈరోజు వార్తలలో మనం క్షుణ్ణంగా చూసినట్టయితే, ఎక్కడా కనిపించని నేత కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే అన్ని కార్యక్రమాలకు నిర్వహించిన అదే తీరు, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు. పార్టీ కార్యక్రమాలకు అన్నిటికి దూరంగా ఉంటున్నారు, పార్టీ ఎన్ని కార్యక్రమాలు కనుక నిర్వహించినా కానీ ఆయనకు సంబంధం లేనట్టుగానే ఉంటుండట. నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా? ఆయన పార్టీని లైట్గా తీసుకున్నారా? పార్టీ ఆయనను లైట్గా తీసుకుందా? అసలు మరి ఏంది ఈయన ప్రాబ్లం ఏంది? ఈ వెంకటరమణారెడ్డి గారి యొక్క ప్రాబ్లం ఏంది? మరి నేతల యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్ ఈయనకు నచ్చలేదా? మరి పార్టీ ఇతన్ని లైట్గా తీసుకుందా? మరి పార్టీనే జనతా పార్టీనే, భారతీయ జనతా పార్టీనే ఇతను లైట్గా తీసుకున్నాడా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం మనకు పత్రిక ఇవ్వడం జరిగింది. ఇదే వార్తను మనం బ్రీఫ్గా పేజ్ నెంబర్ 8లో చూసినట్టయితే, ఆయన పార్టీని లైట్గా తీసుకున్నారా, పార్టీ ఆయన లైట్గా తీసుకుందా? మనం ఇంతకుముందు చదివింది. ఇక పార్టీ అనేది లైట్గా తీసుకుందా, మరి ఈయననే పార్టీ లైట్గా తీసుకుందా, ఏంది వ్యవహారం ఏందని చూడొచ్చు. దాదాపుగా రగిలిపోతున్నారనే అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం. దాదాపు ఏం ప్రచారం ఉందంటే, ఇతడు పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా చాలా వాళ్ళు చేసే పనులకు రగిలిపోతున్నాడట, చాలా కోపంగా ఉన్నాడట. మరి దానికి సంబంధించినటువంటి వార్త చూసినట్టయితే, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.
కాగా ఇటీవల పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే తాజా మాజీ సీఎంను ఓడించి జైంట్ కిల్లర్గా పేరొందిన కాటిపల్లి తొలుత బీజేఎల్పీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత తాను ఆశించిన స్థాయిలో పార్టీ కూడా ప్రాధాన్యత దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా హైడ్రా అంశంపై పార్టీ నిర్ణయాలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తుంది. ఈ అంశంపై ఆయన్ను కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ను పెట్టుకునేందుకు కూడా అప్పటి నాయకత్వం అవకాశం ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. అందుకే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కలేదు. ఆఖరికి మీడియా సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీ పేర్లు ప్రస్తావించారు. అది రాష్ట్ర నాయకత్వంలోని పలువురికి నచ్చకపోవడం, ఆయన్ను పార్టీ కూడా పట్టించుకోకపోవడం మానేసిందనే ప్రచారం జరుగుతుంది. అసలు కథ ఇది. దాదాపుగా ఈయన హైడ్రా విషయంలో కూడా ప్రజలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇతరు సంకల్పించుకున్నారట. పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా ఆ విషయంలో ఎవరు కూడా సహకరించలేదట. సహకరించకపోతే దాదాపుగా అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయానికి గడప దొక్కలేదట. గడప దొక్కక ఆయన సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో సభాముఖంగా ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టేసి ప్రముఖ రియల్ ఎస్టేట్ల గురించి మాత్రమే ఆయన ప్రస్తావించాడట. ఆ ప్రస్తావనట అధికారంలో అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కొంతమంది నాయకులు బీజేపీ నాయకులకు ఆ విషయం మాత్రం కూడా నచ్చలేదట. వాళ్ళందరూ జీర్ణించుకోలేదట. అంటే అప్పటి నుంచి ఇతన్ని కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి మాత్రం కూడా పార్టీ నుంచి కానీ సమావేశాల నుంచి కానీ ఇతడు రెస్పాన్స్ చేయలేదు. పార్టీ కూడా ఇతనికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇది బీజేపీలో ఒక డిస్టర్బెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. మొన్న రాజాసింగ్, దాని తర్వాత ఈటల రాజేందర్ సార్ వర్సెస్ బండి సంజయ్, ఇలా ఒకరి తర్వాత ఒకరు బీజేపీ పార్టీలో అసమ్మతి అనేది చాలా చెలరేగిపోతుంది. ఈ అసమ్మతి ఏమో బీజేపీలు ఇట్లా ఒక రూట్లో వెళ్తుంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్లో అన్నా చెల్లెళ్ళు పార్టీకి సంబంధించినటువంటి స్కాములు, కాళేశ్వరము, గొర్రెల స్కాము ఇట్లా అని చెప్పేసి రెండు పార్టీలు ఏదో ఒక డిస్టర్బెన్స్లో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికే ఉన్నారు తప్పితే అధికార పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క ఎజెండా ఏంది, ప్రజలు ఎక్కడ అసంతృప్తి పడుతున్నారు అనే ఆలోచనలు మొత్తం కూడా ఏ పార్టీ పట్టించుకున్నట్టు మాత్రం కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాయకుల్లో ఇటువంటి విమర్శలు కానీ అసంతృప్తి కానీ మనం కనవల్లే, ఎంతో కొంతనైతే కనవలేదు. వాళ్ళ దాంట్లో కూడా అసంతృప్తి అనేది ఉండదని కాదు. కానీ ఈ రెండు పార్టీలంతా మాత్రం అసంతృప్తి మాత్రం కనిపిస్తలేదు. ఏదైనా సరే బీజేపీ ఇప్పటికైనా మేలుకోవాలి. ఎందుకంటే ఒక బలమున్న నాయకులను ఎప్పుడు కూడా ఒక పార్టీ దూరం చేసుకోవద్దు. వాళ్ళని పిలుచుకోవాలి, పిలిపించే వరకు సరైన స్థానం ఇవ్వాలి, పార్టీని ప్రజలకు తీసుకుపోయేటట్టు వెళ్ళి ఓ ప్రతిపక్ష పార్టీగా కాకపోతే అధికార పక్షంగా కూడా గెలిచేయని ప్రయత్నాలు చేయాలి. చేస్తేనే పార్టీకి ఒక చరిత్ర అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.